నా డెస్టినీ ఏంటి? ఇశ్రాయేలీయులకి రాజు. నా పిలుపు ఏంటి? ఇశ్రాయేలీయులకి రాజు. నేను చేసే నిర్ణయాలు దేన్ని బట్టి ఉండాలి? ఒక రాజు అవుతానికి. నేను తీసే అడుగులు ఎలాగ ఉండాలి? రాజు అవుతానికి. నేను పోరాడే ఎట్లా ఉండాలి? ఒక రాజులాగా పోరాడాలి. ఆర్ యు అ కింగ్? నో. ఆర్ యు గోనా బికమ్ ఎ కింగ్? ఎస్, బికాజ్ ఐ హ్యావ్ దట్ విజన్. చూసి నేను అనుకుంటాను, గొలియాతుని చంపడానికి వచ్చినప్పుడు ఆయన యాటిట్యూడ్ కూడా అలాగ బిల్డ్ అయిపోయి ఉంది. ఒరే రాజు నేను వస్తున్నాను, ఈ రాజు పిరిగోళ్ళలాగా ఉన్నాడు కానీ నువ్వు రాబోయే రాజు నేను వస్తున్నాను ఉండు. ఐఎమ్ రెడీ టు కమ్ అండ్ ఫైట్. యు సీ, యూ రియల్లీ నీడ్ టు హ్యావ్ డెస్టినీ. ఇదిగో ఇక్కడ ఈ మిమ్మల్ని అడుగుతున్నానండి, గమ్యం కలిగిన వారుగా గమ్యం ఎరిగిన వారుగా ఉన్నారా? ఏంటి నువ్వు చేరే గమ్యం? ఏంటి నువ్వు చేయబోయే కార్యం? ఏంటి నువ్వు జరిగించబోయే విషయం? ఏంటి నువ్వు సాధించబోయే సాధన? ఏంటది? దేవుడు నేను కోరుకునేది, పిలుచుకునేదాన్ని. వాట్ ఈస్ దట్? ప్రతి ఒక్కరికి ఒక గమ్యం ఉంది. ఇది లెమ్ము తేజరలెమ్ము అన్నప్పుడు లెమ్ము, ప్రిపేర్. హౌ డు యూ ప్రిపేర్? బై నోయింగ్. దట్ ఈస్ వేర్ ఐఎమ్ సెయింగ్ ప్రిపేర్. సో దేవుని వాక్యంలో అనేక సార్లు ఈ కాషన్ ఉంటుంది, ప్రిపేర్.